ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేయాలని బన్సీలాల్ పేట్ డివిజన్ తెలంగాణ రాష్ట్ర గ్రేటర్స్ ఎస్సీ సెల్ నాయకులు పిలుపునిచ్చారు. ఇక అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. 8వ తేదీన మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుండి పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ద్వారా సభాస్థలికి చేరుకుంటారని అన్నారు. ఇక తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలను, వారి బాధలను చూసి ప్రియాంక గాంధీ చలించిపోయారని, ఆ సమస్యల పరిష్కారానికి ఆమె నడుం బిగించారని వారు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా త్వరగా ముగించుకొని ఇక్కడికి వస్తుంది. కేవలం నిరుద్యోగులు ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయమ్మా, మీరు వస్తే కొంత ఈ సమస్య ఎక్కువగా ప్రభుత్వాల దృష్టికి వెళ్తుంది అని చెప్పడం ద్వారా ఆమె నిరుద్యోగుల కోసం నేను ఏమైనా చేస్తానని స్పందించి ఈరోజు ఆమె మన తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్నారు. నేను ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుతున్నాను, పార్టీలకు అతీతంగా మరియు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్న సమాజాన్ని ఖచ్చితంగా ఈ సభకు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు మా దళిత విభాగం